మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన శుభనామమున 26వ రోజు రాత్రి ఉపవాస ప్రార్థన కార్యక్రమం. దేవుని మహాకృప చొప్పున పగటి కాలమంతా జీవాధిపతి అనే దేవుడు చాలా క్షేమంగా, సురక్షితంగా, భద్రతగా మనల్ని కాపాడటం, మరొకసారి శ్రేష్టమైన 26వ రోజు రాత్రి ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో ఈ విధంగా మన అడుగులు ఆయన పాద సన్నిధి వైపు నడవటం, ఈ విధంగా 26వ రోజు రాత్రి ఉపవాస ప్రార్థన కొడికలో సమీకరించబడటం, మన ఇష్ట దైవం, మన ఆరాధ్య దైవం ఎప్పుడు మనం పిలిచినా మనకు సమీపంగా దిగి వచ్చే యేసునాథుని యొక్క సర్వ కృపా సత్య సంపూర్ణుడైన ప్రభైన క్రీస్తు యొక్క పాద సన్నిధిలో మనం తరలి రావటం, ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన గీతాలు గళమెత్తి పాడుకున్నాం. ఈ సమయమందు అందరూ కూడా లేచి నిలబడదాం. చక్కటి వర్షిస్తున్న సమయంలో చల్లని అద్భుతమైన మంగళవారపు శుభరాత్రి ఆయన సాన్నిధ్యానికి తరలి వచ్చిన మనం ఒక్కసారి రెండు చేతులు చాపి పగటి కాలమంతా దేవుడు క్షేమంగా మనను ఆయన ఆశ్చర్యకరమైన రెక్కల చాటున కాసి పగటి కాలంలో మన ప్రయాణం అంతటిలో కూడా సురక్షితమైన భద్రత కాపుదలనిచ్చిన దేవునికి రెండు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా శ్రేష్టమైనటువంటి మంగళవారపు రాత్రి ఈ ఆరాధన కార్యక్రమంలో భాగస్వాములయ్యేటట్లుగా దేవుడు మనను బహుగా బలపరిచి ఈ మందిరావరణములో నిలబడి సర్వనాథుని యొక్క ఆరాధనలో మనం పాల్గొనే కృపనిచ్చిన దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పగటి కాలమంతా మన ప్రయాణాలు, మన మార్గాలలో వ్యాపారం, వ్యవసాయం, చేతురుతురు, ఉద్యోగం కొనసాగించబడిన ప్రతి కార్యాన్ని దేవుడు పగటి కాలం అంతా శుభస్తుగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, అద్భుతంగా నడిపించిన దేవునికి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా శ్రేష్టమైనటువంటి ఈ మంగళవారపు రాత్రి మన కొరకు సిద్ధపరచబడిన వాక్య ఉపదేశమును బట్టి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, నయము కాని వ్యాధులతో సతమతమవుతున్న ప్రతి దేహ సంబంధమైన రోగమును నా యేసనే దేవుడు తన చేతిని చాపి తన చేతి స్పర్శతో అద్భుతమైన స్వస్థతనిస్తున్న దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా నేటి కాల ఉపవాస ప్రార్థన 26వ రోజు వరకు మనల్ని, మన కుటుంబాలను, మన ప్రాంత ప్రజలందరినీ సురక్షితంగా, సమాధానంగా మనల్ని కాసి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఉదయం, ప్రతి రాత్రి ఆయన నామ ఘనత కొరకు ఓ విస్తారమైన జనాంగాన్ని ప్రభు సిద్ధపరచుకున్నందుకు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా ఈ రాత్రికాల సమయంలో చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, అపవాది చేతులు బంధించబడిన ప్రతి వారికి యేసు నామమున విడుదల కలిగిస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా ఎక్కడైతే పిల్లలు హాస్టల్లో, కాలేజీల్లో ప్రతి ఉదయం వెళుతూ వస్తున్న ప్రయాణ సౌకర్యం, పిల్లల హాస్టల్లో, కాలేజీ ఉంటున్న పిల్లల కొరకు, ఎవరైతే కౌన్సిలింగ్ల సీటు కొరకు ఎదురు చూస్తున్నారో వారి కోసం నా దేవుడు అద్భుతంగా తన కార్యాన్ని ప్రారంభిస్తున్నందుకు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి ఆరాధన జరగటానికి మంచి వాతావరణాన్ని, చల్లటి వాతావరణం
చక్కగా మందిరానికి రావటానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యం చేసిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా ఈ శ్రేష్టమైన 26వ రోజు రాత్రి తండ్రి అయిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి చేతులెత్తి గట్టిగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ తరల వంచి కళ్ళు మూసి చేతులు జోడించి హృదయమారా యేసు దైవాన్ని మనసారా వేడుకొని ప్రార్థన చేద్దాం. అందరు కూడా తరల ఉంచండి, చేతులు జోడించండి, మనసారా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి వేడుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన తండ్రి, నీ వందనాలు. విశేషంగా 26వ రోజు రాత్రి ఉపవాస ప్రార్థన కార్యక్రమంలోనికి మమ్మల్ని నడిపించావు. తెలిసి తెలియక అపరాధ దోషాలు ఎవరిలో ఉన్నా క్షమించగలిగిన దేవుడవని నీ పేరట వేడుకుంటున్నాము స్వామి. ఇప్పటికే మా జీవితంలో అనేక రకాలైన దీవెన, ఆశీర్వాదం, క్షేమాన్ని ముట్టజెప్పావు. చేసిన కార్యాలను ఎన్నడూ రుణం తీర్చుకోలేం. మా పట్ల నీకున్న ప్రేమ, జాలి, వాత్సల్యతను బట్టి వందనాలయ్యా. విశేషంగా నలుదిక్కుల నుంచి ఓ విస్తారమైన గుంపు జనాంగాన్ని, నీ ప్రజలను ఈ మందిరములో సమకూర్చినందుకు వందనాలు. అదే విధముగా ఈ ఆరాధన ద్వారా, ఈ లైవ్ పరిచర్య ద్వారా అనేకులుగా ఈ వాక్కులు వింటున్న సర్వ జనాంగాన్ని మీరు దర్శించండి. ఆటంకం, విరోధం అన్నీ తొలగించబడాలా. ప్రజలు సురక్షితంగా, దీవెనకరంగా వర్ధిల్లాలని మనసారా వేడుకొని ప్రార్థన చేస్తున్నాము స్వామి. విశేషంగా ఈరోజు ఈ ఆరాధన కార్యక్రమానికి తరలి వచ్చిన బిడ్డలను దర్శించు. రాలేని వారికి మరొక అవకాశాన్ని దయచేయండి. అయ్యా, విశేషంగా పరిచారకులను, తరలి వచ్చిన జనాంగమును ప్రభా, నీ బలహీనుడు, శక్తిహీనుడైన నీ దాసుడు నిలబడుతుండగా అరికాల మొదలుకు నీ నడినెత్తి వరకు నీ శిలువ రక్త ప్రభ అభిషేకముతో దాసుడికి సంపూర్ణమైన ఆరోగ్యం, మాట్లాడగలిగిన శక్తి, జ్ఞానం దయచేయండి. అయ్యా, ఈ మందిర ఆవరణము చుట్టూ విశేషమైన నీ పరిశుద్ధాత్మ కాపుదల ఉంచండి. మహిమ మీరు పొందండి నైనా. వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన మనసును దయచే. ఈ వాక్యం ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడటానికి మీరు నిర్ణయించబడిన వాక్యం ఏదో సూటిగా, తేటగా మాట్లాడగలిగిన కృపనిమ్మని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ ఆరాధన కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరు ఆశీర్వదించండి, కూర్చోనండి. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన శుభనామమున నేటి 26వ రోజు రాత్రి ఉపవాస ప్రార్థన కార్యక్రమానికి సమీకరించబడి తరలి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ లైవ్ ద్వారా ప్రత్యేకముగా 26వ రోజు రాత్రి ఆరాధన కార్యక్రమాన్ని ఈ లైవ్ ద్వారా ఆస్వాదిస్తున్న దైవ జనాంగానికి, ఈ శబ్ద యంత్రము ద్వారా 26వ రోజు రాత్రి దేవుని శుభ పలుకులు వింటున్న మన ప్రాంత సర్వ జనాంగానికి ఈ ఆరాధన కార్యక్రమాలను ప్రతి ఉదయం, ప్రతి రాత్రి ఏదో వచ్చి వెళుతున్న వాళ్ళు కాకుండా ఒక బాధ్యతగా ఉదయ సాయంత్రకాల ఆరాధనను చాలా బాధ్యతగా భుజస్తంభాల మీద వేసుకుని నిర్వర్తిస్తున్న పరిచారకులకును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ సమాధానమైన, దీవెనకరమైన శుభాభివందనాలందరికీ. అందరికీ వందనాలు. ఒకరికొకరు పలకరించుకుని వందనాలు తెలియపరుచుకుందాం. అందరు కూడా ఒకరికొకరు పలకరించుకుని వందనాలు తెలియపరుచుకునండి. మీ పక్కన వాళ్ళ చేతి పట్టండి. ఒకసారి మీ పక్కన వాళ్ళ చేతిని పట్టండి.
నేను చెప్తున్న మాట వారికి చెప్పండి. ప్రభైన యేసుక్రీస్తు నామమున యెహోవా మన పక్షమున ప్రతి కార్యమును సఫలీకృతము చేయునుగాక. 3 సార్లు ఆమేన్ అనండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు శ్రేష్టమైన 26వ రోజు రాత్రి ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మనం శ్రేష్టమైన దేవుని ఉపదేశాన్ని మనం వినబోతున్నాం. చాలా దీవెనకరమైన సందేశాన్ని ఈ రాత్రి 1-2 చరణాలు చదువుకుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 3వ అధ్యాయము 19వ చరణాన్ని మొదటగా మనం చదువుకుందాం. చదివి సహకరించండి. పేజీ నెంబరు 226వ పేజీ, 226వ పేజీ, మొదటి సమూయేలు 3వ అధ్యాయము అద్భుతమైన 19వ చరణాన్ని చదివి సహకరిస్తారు. చదవండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియును తప్పిపోలేదు. చాలండి. అక్కడ రాయబడిన శ్రేష్టమైన మాట మొదటి సమూయేలు 3వ అధ్యాయం 19వ చరణంలో రాయబడిన మాట. సమూయేలు పెద్దవాడు కాగా ఏమయ్యాడంటండి? పెద్దోడయ్యాడు. అంటే ఇతని సమూయేలు చరిత్ర మనందరికీ తెలుసు. సమూయేలు తల్లి పేరేంటండి? చెప్పండి. సమూయేలు తల్లి పేరేంటి? హన్నా. సమూయేలు యొక్క తల్లి పేరు హన్నా. హన్నా తాను కన్నటువంటి తల్లి అయినటువంటి హన్నా జీవిత చరిత్ర ఒకసారి చూస్తే ఆమె వివాహమైన తర్వాత ఎవరు లేరు చెప్పండి. ఆమెకి పిల్లలు లేరు. చాలా కాలం వేదనతో తన జీవితాన్ని వెళ్ళబుచ్చింది. బాధ, చాలా కలవరం, గుండెల నిండా దుఃఖం, మనోవేదన. ఆ మాతృత్వం లేకపోయేసరికి ఆమె ఏడవని రోజు కానీ, ఆమె బాధపడని రోజు కానీ, ఆమె కుంగిపోన రోజు కానీ, మనశ్శాంతిగా నిద్రించిన రోజు లేదు, కంటికి నిద్ర ఉన్న రోజు లేదు, అలసడి లేని రోజు లేదు, అసమాధానంతో కలవరపడని రోజు లేదు. కానీ ఆమె జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. ఎవరి శ్రద్ధ వల్ల ఆ కార్యం జరిగిందంటే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరో చెప్పండి? అన్న. ఏమని నిర్ణయం తీసుకుందంటే, ఇదిగో ఇంతవరకు నేను చూశాను, నా జీవితంలో ఈ మాతృత్వం అనేది నాకు అందని ద్రాక్షలాగానే కనపడుతుంది. ఈ కార్యం జరగాలి అంటే నేను ఒక మందిరంలోనికి వెళ్ళి అక్కడ పరమ తండ్రికి నేను ప్రార్థన చేసుకోవాలి 3 దినాలు. ఏముండి? ఉపవాసం ఉండి అని తనలో తాను అనుకుని మొట్టమొదట తన ఇంటి వారిని సంప్రదించింది. తన భర్త ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని సంప్రదించింది. నేను మందిరానికి వెళ్ళాలనుకున్నాను. 3 దినాలు ఉపవాసించి పరమ తండ్రితో నేను మాట్లాడాలనుకుంటున్నా. నా బాధ, నా వేదన, నాకున్న హీన స్థితిని మార్చగలిగేవాడు ఆయనే అని నాకు జ్ఞానం అనిపిస్తుంది. కాబట్టి నేను వెళ్ళాలి అని తన భర్త, తన కుటుంబస్తుల దగ్గర అనుమతి తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. అందరు కూడా ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? మందిరానికి. ఆ మందిరం పేరేంటి చెప్పండి? ఆ మందిరం పేరేంటి చెప్పండి? షిలోహోను మందిరం. ఆ మందిరానికి వెళ్ళిందండి. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత ఆమె ఏముండి ప్రార్థన చేసింది? ఉపవాసం ఉండి. ఎన్ని దినాలు చెప్పండి? 3 దినాలు. అంటే 3 20 60 3 4 12 ఎన్ని గంటలు చెప్పండి? 72 గంటలు దైవ ప్రార్థనకు కేటాయించింది. ఉపవాస ప్రార్థనకు కేటాయించింది. దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి సమయం కేటాయించింది. దేవుని మందిరములోనే
తన గోడు వెళ్ళబుచ్చుకొనటానికి ఆ సమయం నిర్ణయం ఆ సమయాన్ని కేటాయించింది. వెళ్ళిందండి. మందిరంలో నిక్కచ్చిగా 3 రోజులు ఉపవాసం ఉండి ఎవరితో పలకరింపు లేదు. 3 రోజులు దేవునితోనే పలకరింపు. ఆమె బాధ తెలియపరుచుకుంది. బావిలో ఉన్న నీళ్లు తోడి వంపినట్లుగా తన గుండెల్లో ఉన్న బాధ, తన గుండెల్లో ఉన్న దుఃఖం అంతా దేవుని దగ్గర వెళ్ళబుచ్చింది. ఎన్ని గంటలు చెప్పండి? 72 గంటల మందిరాన్ని విడవక ఆ మందిరములో తపస్సు చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ విచిత్రం ఏంటి చెప్పనా? ఆమె మందిరానికి వెళ్ళక ముందు పిలుపు లేదు, దర్శనం లేదు. కార్యం జరుగుద్దన్న నమ్మకం అసలు కలగల. కార్యం జరుగుద్దని ఎన్నో సార్లు ఎదురు చూసింది, కానీ అందని ద్రాక్ష రాగానే అయిపోయింది సంతానం. కానీ మందిరంలో నిక్కచ్చిగా ఏంటో చెప్పండి? నిక్కచ్చిగా. చాలామంది ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దండి, అక్కడికి వెళితే కార్యం జరుగుద్ది, ఆ కొండ మీదకి వెళితే కార్యం జరుగుద్ది, అక్కడికి వెళితే కార్యం జరుగుద్ది అని చాలాసార్లు ఏం చేస్తామంటే స్థలాలు మార్చేస్తాం, మందిరాలు మార్చేస్తాం. లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెయ్యి మన తల మీద ఉంచగానే ఏం జరుగుద్ది అనుకున్నామండి? కార్యం జరుగుద్ది అనుకున్నాం. కానీ మీతో చెప్తున్నా, అందరి ప్రార్థన కంటే మన వ్యక్తిగత ప్రార్థన దేవుడు ప్రాముఖ్యంగా చూస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీలో విశ్వాసం, నీలో యథార్థత, నీలో భక్తి, ఆయన చేస్తాడనే నమ్మకం ఎవరిలో ఉండాలి చెప్పండి? ఒక ప్రార్థన ద్వారా కార్యం పొందాలనుకున్న వ్యక్తిరాలకు ఉండాలి. అంతే తప్ప వాళ్ళ దగ్గరికి వెళితే కార్యం జరుగుద్ది, వీళ్ళ దగ్గరికి వెళితే కార్యం జరుగుద్ది, నీ భ్రమ, నీ ఆలోచన, అంతే తప్ప వేరే ఏమి ఉండదు. కానీ నీ విశ్వాసం, నీ భక్తిని నీవు సరిచేసుకుని నిక్కచ్చిగా నువ్వు దేవుణ్ణి అడిగితే వాళ్ళ ప్రార్థన కంటే నీ ప్రార్థనలో ఒక విశేషమైన కార్యం నా దేవుడు జరిగించబోతున్నాడు. ఒక అద్భుతం ఆయన జరిగించబోతున్నాడు. ఒక మేలు నీకు రాబోతా ఉంది. ఒక దీవెన నీ మీదకి రాబోతా ఉంది. అద్భుతమైన కార్యాలతో ఆయన నింపబోతున్నాడు. ఆయన పేరేంటో చెప్పండి? చెప్తారా? గట్టిగా చెప్పండి. ఎవరండి? నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరికి కూడా ఆమేన్, ఆమేన్. మీతో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆ మాటలు వినటానికి ఇష్టపడతారు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు మీతో చెప్తున్నా వినండి. ఆమె వెళ్ళి 72 గంటలు నరుడు ముఖం చూడల. ఎవరు ముఖం చూడలేదండి? నరుడు అనే వ్యక్తి మొహం చూడల, తన సహవాసుల మొహం చూడల, తన స్నేహితురాళ్ళ మొహం చూడల, తన ఇంటి వాళ్ళ మొహం చూడల, తన భర్త మొహం చూడల. ఎవరి సన్నిధిలోనే ఉందండి? దైవ సన్నిధిలోనే ఆమె విజ్ఞాపన చేస్తూ 72 గంటలు కేటాయించి అయిపోయాయి. ఎన్ని రోజులు చేసిందండి? 3 రోజులు చేసింది. 3వ రోజున ఈ దైవజనుడికి ఓ దర్శనం వచ్చింది. ఆ ప్రార్థన చేస్తున్న ఆమె మీద నాకు కనికరం కలిగింది. ఆమె అడిగినట్టే ఒక మగబిడ్డను నేను ఇవ్వబోతున్నాను, ఈ సమాచారం వెళ్ళి ఆమెకి చెప్పు అని ఎవరికి దర్శనం చూపించాడండి? సేవకుడితో దేవుడు మాట్లాడాడు. వెంటనే సేవకుడు వీళ్ళు అన్నాడు, అమ్మా 72 గంటలు నరుల ముఖం చూడలా, స్నేహితుల ముఖం చూడలా, జతరాళ్ళ ముఖం చూడలా, కుటుంబస్తుల మొహం చూడలా, భర్త మొహం చూడలా, దైవ సన్నిధిలోనే నీవు దేవుని మీద ఆనుకుని ప్రార్థించావు. నీకు ఒక శుభవార్త బయలుదేరింది. చెప్పండి అందరికీ కూడా, ఏ వార్త దేవుని దగ్గర నుంచి బయలుదేరింది? శుభవార్త బయలుదేరింది. ఏంటయ్యా శుభవార్త అంటే, నీవు దేవుని ద్వారా చక్కగా బ్లెస్సింగ్ పొంది అద్భుతంగా నీవు ఆశీర్వదించబడుతున్నావు. నీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తున్నాడు. నీ గర్భములో నువ్వు అనుకున్నట్టు ఒక మగబిడ్డ రూపించబడబోతున్నాడు. ఇది దేవుడు నీకు పంపిన ఏ సమాచారం చెప్పండి? శుభ సమాచారం అని ఆ సేవకుడు వెళ్ళి అన్నతో చెప్పాడు. వెంటనేనండి ఆమెకు ఆనందం వేసి, నా దేవుని, మా దాసుడు నాటు నుండి ఇది నా దేవుడు చెప్పించాడు గనక ఇది నాకు జరుగుద్ది. అందరు ఆమేనండి. మందిరానికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంది? నేను దేవుణ్ణి అడిగింది నాకు, చెప్పండి అందరు కూడా, దేవుణ్ణి అడిగింది నాకు జరుగుద్ది అన్న నమ్మకంతో ఎక్కడి నుంచి వెళ్ళిందో చెప్పండి? మందిరంలో నుంచి
ఇంటికి వెళ్ళింది. చాలాసార్లు మందిరానికి వస్తారా, వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకే నమ్మకం ఉండదు, వాళ్ళ విశ్వాసం మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. ప్రార్థనకు వస్తారు అంతే, ప్రార్థనలోకి వస్తారు. చాలామంది ఏమంటారు తెలుసా, మా ప్రార్థన ఏంటండి, దేవుడు వింటాడా, ఆ మనిషి ప్రార్థన వింటాడు, ఏమే ప్రార్థన వింటాడు, నా ప్రార్థన ఏమి వినండి అంటావు. కానీ మీతో చెప్తున్నా, ఈ మందిరములు అడుగు పెట్టిన ప్రతి ప్రార్థన వినటానికి నా దేవుడు సమీపంగా ఉన్నాడు. మందిరంలోకి వచ్చి వెళ్ళేటప్పుడు ఒక నమ్మకం కలగాలి, నా దేవుడు ఈ కార్యం చేస్తాడు, ఈ అద్భుతం చేస్తాడు, ఈ మహత్కార్యం చేస్తాడు, ఈ నూతన కార్యం చేస్తాడు అనేటువంటి అద్భుతమైనటువంటి రీతిలో ఎప్పుడైతే ఆయన మందిరానికి వచ్చి ఆయన మీద నమ్మకాన్ని కలిగి మనం వెళతామో, తప్పనిసరిగా అది ఆ రోజు అటో ఇటో ఆయన నిర్ణయం చొప్పున ఆ కార్యం మాత్రం ఏం జరుగుద్దండి చెప్పండి, అది కార్యం ఏం జరుగుతుందో చెప్పండి, తప్పనిసరిగా కార్యం జరుగుద్ది. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవుడు చేసే కార్యం కాకుండా నువ్వు అడ్డదారులు తొక్కి ఏదో నీ జీవితంలో ఆ ఫలం ఏదో పొందాలని చూసావనుకో, ఇక్కడ మెరిసే పండు కానీ, మెరిచేటువంటి ఎలా చెప్పండి, మేడి పండు కానీ మనకు కనపడవచ్చు. లెక్క అప్పగించవలసిన వానికి నిక్కచ్చిగా లెక్క అప్పగించాలి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. అందుకే మీతో చెప్తున్న అందరూ కూడా వినాలి. ఆ దైవజనుడు చెప్పాడు, అమ్మా నీకు ఒక శుభ సమాచారం వచ్చింది. ఎవరు పంపారయ్యా? దేవుడు పంపాడు. ఏమని పంపాడు? నీకు ఒక మగ బిడ్డకు నువ్వు జన్మని ఇవ్వబోతా ఉన్నావు, ఆమేన్ అని చెప్పాడండి ఆ దైవజనుడు. వెంటనే ఆ మాటే ఎవరు చెప్పినట్టు నమ్మేసిందండి చెప్పండి, ఎవరు చెప్పినట్టు నమ్మేసిందండి? యెహోవా దేవుడే చెప్పేసినట్టు నమ్మి ఇది జరిగిపోద్దని లోపల అనుకుని ఎక్కడికి వెళ్ళిందండి? తన ఇంటికి వెళ్ళిపోయింది 3వ రోజున మందిరంలో నుంచి. కానీ విచిత్రం చెప్పన, కాలం అలా రివ్వున తిరిగింది. వెంటనే ఆమె తల్లిగా మారింది. ఆమె గర్భములో ఒక ప్రవక్త రూపించబడటం జరిగింది. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. విచిత్రం, ఆయన మాట్లాడాడు, ఆమె నమ్మి మందిరంలో నుంచి ఇంటికి వెళ్ళింది. కాలం రివున తిరిగింది. వెంటనే ఆమె దేనిగా మారిందండి? తల్లిగా మారింది, గర్భం ధరించింది. వెంటనేనండి ఎంతో ఆనందం, సంబరం అవన్నీ ఉంటుంది. చూసారా, నా దేవుని మందిరానికి వెళితే నా దేవుడు నా కన్నీళ్లు చూశాడు, నా బాధను తొలగించాడు, నా దుఃఖాన్ని చూశాడు, నా దేవుడు నాకేం చేశాడు, న్యాయాన్ని చేశాడని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ ఇది నా దేవుడు చేసిన కార్యమని అనేకులకి ఏం చెప్పుండొచ్చు? ఆమె సాక్ష్యం చెప్పుండొచ్చు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. ఈ రోజున దేవుని పిల్లలుగా అన్న ఒక ఆదర్శం. మనం ప్రార్థన, ఈ అన్న చరిత్ర మనం వింటున్నామా? మనం దేవుని మందిరానికి వచ్చి ఒక కార్యం మనకు జరిగిందనుకోండి, ఆరోగ్యమైన, సంతానమైన, వ్యాపారం ఫలించటమైనా, వ్యవసాయం ఫలించటమైనా, అప్పులు తీరటమైనా, కొన్ని విషయాలలో క్షమించబడటమైనా, ఏ కార్యం మనకు జరిగిందో ఆ కార్యం ఏం చేస్తుందో తెలుసా? మనం ఆ మందిరంలో ఉన్న ఆ జనంగాన్ని మధ్య నిలబడి దేవుడి కార్యం చేశాడని ఆ రోజుతో మర్చిపోతాం. అది తప్పు. కానీ ప్రతిరోజు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇల్లు కట్టాను దేవుని దయ వల్ల, ఆమేనండి. ఈ వస్త్రం ఇలా ధరించానంటే అది దేవుని దయ వల్ల. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుని దయ వల్ల. నా పిల్లల విద్యలో రాణిస్తున్నారంటే దేవుని దయ వల్ల. నేను ప్రాణంతో బ్రతుకుతున్నానంటే దేవుని దయ వల్ల. ఇదిగో నేను దీర్ఘాయుష్మంతుడిగా మారానంటే దేవుని దయ వల్ల. ఈ మాట ప్రతి వారికి నువ్వు చెప్తూ ఉండాలి, ఆమేనండి. ఏదో పని ఏదో మానేసేది కాదు. ఎవరు పలకరించినా, ఏమ్మా ఈ బండి ఎక్కడది అంటే దేవుడి దయ వల్ల దక్కి వచ్చిందండి, ఆమేన్. ఏమ్మా ఈ వస్తువు ఎక్కడది? దేవుడి దయ వల్ల ఇన్ని సంవత్సరాలకి దేహం మీద ఈ బంగారం అలంకరించుకునే భాగ్యం ఇచ్చాడు, ఆమేన్. ఏమా నీ పిల్లలు ఎంత ఘనంగా ఉన్నారేంటంటే, నేనేం కాదు కానీ వాళ్ళ కోసం నేను ప్రార్థించాను, నా దేవుడు వారిని ఏం చేయటం మొదలెట్టాడు? దీవించటం మొదలుపెట్టాడు, ఆమేన్. ఈ రోజున మన జీవితంలో దేవుడు చేసిన మేలులు ఏ రోజున మనం ఏం చేయకూడదంట? మరిచిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేందుకు మీతో చెప్తానేనండి, ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఆపద కాలంలో కొంత ధనాన్ని మీరు ఇచ్చారు. దేంట్లో ఉన్న వాళ్ళకి? ఆపదలో ఉన్న వాళ్ళకి. ఆపదలో వాళ్ళు ఆ ధనాన్ని ఉపయోగించుకుని ఆ రోగాలు వాటి వల్ల ఏం పడ్డారండి? దేవుని దయతో బయటపడ్డారు. వాళ్ళు కూటం పెట్టుకున్నారు.
ఇంటి దగ్గర ఎవరు బాగు చేశారని? దేవుడు బాగు చేశాడని కోటం పెట్టుకుని ఏం చెప్తారో తెలుసా? అయ్యా పలానా వాళ్ళు ఈ ఈ ఆపదలో వాళ్ళు ఈ సహాయం చేసేటట్టు దేవుడు ఏం చేశాడు? కార్యం చేశాడని వాళ్ళను కూడా అక్కడ తలంచుకుని ఏం చేస్తారని సాక్ష్యాన్ని చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పలేదు అనుకోండి, వాళ్ళు ఎంత కోపం వస్తుంది తెలుసా? ఇదిగో అవసరమైనప్పుడే డబ్బు అవసరమైనప్పుడే, మనం అవసరం ఉన్నప్పుడే ఇప్పుడు ఎందుకు చెప్తారు మన పేరు? ఇప్పుడు చెప్పరు మన పేరు. అదిగో ఎవరు ఆపదలో వాళ్ళకి సహాయపడిన వాళ్ళని తీసుకుని అక్కడ కూర్చోబెట్టుకున్నాడు, వెనకాల నిలబెట్టుకున్నాడు, ముందు నిలబెట్టుకున్నాడని సణుగుడు ప్రారంభమవుద్ది. ఒక మనిషికే మరి ఇంత ఓ చిన్న సహాయం చేస్తే వాళ్ళ నుంచి ఎంత ఘనతను కోరుకుంటాం. మరి దేవుడు ప్రతి ఉదయం నుంచి పండుకు నుంచి తిరిగి లేచి ప్రతిరోజు ఎన్ని సహాయాలు చేస్తున్నాడు, ఎన్ని విధాలుగా మనల్ని కాపాడుతున్నాడు, ఎన్ని విధాలుగా బలపరుస్తున్నాడు, ఎన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నాడు, ఎన్ని విధాలుగా బ్రతికే అవకాశాలు ఇస్తున్నాడు. మరి ఆ తండ్రిని ఎంతగా మనం ఘనపరచాలి, ఆ తండ్రిని ఎంతగా మనం కీర్తించాలి, ఆ పరమ తండ్రిని ఎంతగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దండం పెట్టి చెప్పగలుగుతున్న మాట, అన్న ఎవరికి సాక్షార్థంగా నిలబడిందండి? దేవునికి. ఆమేన్. కార్యం ఆమె మందిరంలోకి వెళ్ళి ఒక నిబంధన చేసుకుంది. ఏంటి తెలుసా? అయ్యా నిక్కచ్చిగా నా ప్రార్థనని విని నాకు ఒక మగబిడ్డను దయచేస్తే అతగాడిని ఎక్కడికి ఇస్తాను? నేను మందిరములోని సేవ పాదాల దగ్గర అతను నేను సమర్పిస్తాను. నాకు కావలసింది తల్లిగా నేనున్నానని నలుగురిలో ఉండాలని కోరుకుంది. వెంటనేనండి మీతో చెప్తున్నా, ఆ కాలం తిరిగి వచ్చింది. దేవుడి చెప్పినట్లుగా ఆమె గర్భం ధరించింది. ఎవరిని కంద చెప్పండి? చక్కటి పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు పెట్టిన పేరు ఏంటండి? షోమియేలు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. గట్టిగా చెప్పండి అందరికి కూడా ఆమేన్. ఆ తర్వాత ఆమె ఆ బిడ్డను కన్న తర్వాత అతనికి ఏమని పేరండి? షోమియేలు అని ఒక దైవ నిర్ణయం చొప్పున ఏం చేసింది? నామకరణం చేసింది. వెంటనే మీతో చెప్తున్నా, చక్కగా బిడ్డను ఏ లోకంలో వాళ్ళ చేతులకి ఇవ్వకుండా జాగ్రత్తగా పెంచుతుంది. ఎవరిని? ప్రార్థన చేసి తాను పొందుకున్న ఎవరిని చెప్పండి? తన మొదటి సంతానమైన షోమియేలును జాగ్రత్తగా పెంచింది. కాస్త నడిచే నడకొచ్చిన తర్వాత తాను తన కార్యాలు తాను చేసుకునే కాస్త అంత 3-4 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెంటనే చూసింది, ఎదుగుతున్నాడు, కొంచెం జ్ఞానం వచ్చింది అన్నప్పుడు ఆ తల్లి చెప్పుకుంది ఏంటో తెలుసా? నా దేవుడికి ఇస్తానన్నాను, ఈ బిడ్డ దేవుని సన్నిధిలోకి వెళ్ళి పెరగాలి. ఆమేన్. లేక పుట్టాడుగా, మరొక బిడ్డ పుట్టే వరకు అలాగే ఉంచుకోవచ్చుగా, కానీ అలా చేయలా. దేవునికి మాట ఇచ్చాను, దేవునికి నేను మాట ఇచ్చాను, ఆ మాట నేను తప్పకూడదు. పరమ తండ్రిని నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఈ సంతానం అందని ద్రాక్షలాగానే మిగిలిపోయేది అని ఏం చేసింది తెలుసా? ఆ యొక్క అతి చిన్న వయసులోనే ఏం చేసిందండి? తన భర్త, తన కుటుంబస్తులు వాళ్ళకు కూడా చెప్పి, అయ్యా నేను ప్రార్థన చేసుకుని చెప్పాను, ఈ బిడ్డను దేవుని సేవకిద్దాం అని నేను అడిగాను. నా ప్రార్థన విని నా జీవితాన్ని తల్లిగా మార్చాడు. ఇది ఆ గొడ్రాలు అన్న మచ్చ తీసేశాడు, నన్ను ఇలా ఫలింపజేశాడు అని వాళ్ళతో చెప్పి ఆ బిడ్డను చాతబట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళిందండి? వినండి, ఆమె ఏ మందిరములైతే, అందరు నా వైపు చూడండి, ఆమె ఏ మందిరములైతే ఎవరి కోసం ఏడ్చింది? చెప్పాలి అందరు కూడా. బిడ్డల కోసం ఏడ్చిందో అదే మందిరంలోకి తీసుకెళ్ళింది. కొంతమంది ఏంటి తెలుసా? బిడ్డల కోసం చేసిన ప్రార్థన ఒక చోట, తర్వాత అన్నప్రాశన ఒక చోట, పుట్టినరోజు ఒక చోట, తర్వాత ఏంటో చెప్పండి, ఇంకోటి ఏంటో చెప్పండి, తర్వాత ఏంటండి బట్టలు నూతన వస్త్రాలు ఇచ్చేది ఒక చోట. నువ్వెక్కడ కన్నీళ్ళు ఇడిచావో, ఎక్కడ నీ ప్రార్థన వినపడిందో ఆ మందిరంలో నువ్వు సాక్షాత్తుగా నిలబడాలి. ఆమేన్. నువ్వు ఇక్కడ ప్రార్థించావు, కార్యం ఇక్కడ జరిగింది, కానీ ఇక్కడ జరగవలసిన, ఇక్కడ ప్రజలు ఇంకా మారే ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన నీవు
ఇదిగో ఇక్కడ కదా అక్కడ కాదు ఇక్కడ నిలకడలేని తత్వంగా ఉంటే మనం సంఘాలో లేకపోతే పరిచర్యో సేవకుల్లో అటు ఇటు మారినట్టు కాదు, కానీ మారని దేవుని నిక్కచ్చిగా ఏ సంఘంలో ఉన్నా ఏ పరిచర్యలో ఉన్నా మారని దేవుని నిక్కచ్చిగా మనం మారి ఆరాధిస్తే చాలు. ఎవరిని మనం పట్టించుకోవాలి. నిందలేసేవాళ్ళు నిందలేస్తారు, బురద చల్లేవాళ్ళు బురద చల్లుతారు. అది మనం చేసేమో చేయలేదో చూడే పరిస్థితి ఉండదు. అయినా కొన్నిట్లో మనం చిక్కబడతాం, కొన్ని సహవాసాల్లో మనం నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా మనకు వస్తాయి. కానీ వాక్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఎక్కడైతే తన బిడ్డల కోసం ప్రార్థన చేసిందో, అక్కడైతే తన ప్రార్థన విని దేవుడు తన కార్యం చేశాడో అదే మందిరంలోకి వెళ్ళింది. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. చాలామంది భ్రమ ఏమిటంటే, అయ్యా ఇదిగో ఇక్కడ మందిరంలో 100 మంది వస్తున్నారు అని చిన్న సంఘాల్లో ఉన్నవాళ్ళు అక్కడ కాదు అక్కడికి వెళితేనే కార్యం జరుగుతుంది అనుకుంటే అది మంచిదా? 10 మంది ఉన్నా, 5 ఉన్నా, 20 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 1000 మంది ఉండొచ్చు. అది దేవుని చిత్తం. ఆ సంఘాలలో ఎవరెవరిని దేవుడు ఏర్పాటు చేయాలో, ఎవరెవరిని సభ్యులను చేయాలి, అది ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం. అంతే తప్ప ఏదో మాయో మంత్రం చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే 4 రోజులు ఉండేది కాదు. అటువంటి పరిస్థితి వాళ్ళు సాగేది కాదు. దేవుని గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. గట్టిగా చెప్తారా ఒకసారి? అందుకే అన్న ఏం చేసిందంటే అతి చిన్న వయసులో ఉన్న తన కొడుకుని చాతబట్టుకుని, అమ్మా ఇక్కడ కాదు నువ్వు పెరిగేది, పరమ తండ్రి సన్నిధిలో నువ్వు పెరగాలి, పరమ తండ్రి సేవ చేయాలి నీవు అని తన కొడుకుని చాతబట్టుకుని ఎక్కడికి వెళ్ళిందండి? తాను బిడ్డల కోసం ప్రార్థన చేసి కార్యం జరిగిన షిలోహోను మందిరంలో అడుగుపెట్టింది. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ మందిరంలో అడుగుపెట్టింది చెప్పండి? షిలోహోను మందిరంలో అడుగుపెట్టింది. ఆ షిలోహోను మందిరంలోకి తన బిడ్డను తీసుకెళితే అక్కడ ఎవరుంటారు? ప్రతి మందిరంలో ఎవరుంటారండి? ఒక సేవకుడు ఉంటాడు. సేవకుడు పక్కన ఎవరుంటారు? పరిచారకులు ఉంటారు. ఇది ప్రతి సంఘానికి ఉండే ఒక క్రమం. సేవకుడు ఉంటాడు, సేవకుడు పక్కన పరిచారకులు ఉంటారు. అందరు కూడా ఆమేనానండి. వెంటనే తన బిడ్డను తీసుకెళ్ళి దైవజనుడితో చెప్తుంది, ఎలియాహుతో, అయ్యా ఈ బిడ్డ ఇక్కడ అడగటం వల్ల నా దేవుని వల్ల పొందుకున్నాను. ఈ బిడ్డను దైవిక పరిచర్యలో వాడండి. నా బిడ్డే లోకంలో, కానీ తను దేవుని బిడ్డగా సేవ చేయాలని మందిరానికి తీసుకువెళ్ళి అతగాడిని అప్పగించి వెళ్ళిపోయింది. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. ఇప్పుడు ఆ సమూయేలు మందిరంలో అందరూ కూడా ఆ సేవకుడు పక్క ఇప్పుడు మనవాళ్ళు ఉన్నారా? ఎంత పరిచర్య చేస్తారు, ఎంత అద్భుతంగా వాళ్ళు పరిచర్య మందిరం అడుగుపెట్టినాక వాళ్ళు ఏదైనా చేయటానికి ఇష్టపడతారు. ఎందుకంటే అన్నతో కలిసి దైవ సేవ చేయాలి, దేవుని పరిచర్యలో ఉండాలి. ఇదంతా ఆయన కోసం మా కోసం కాదు, మన కోసం, మన కుటుంబాల కోసం, మన దీవెని కోసం. యేసు దేవుని సేవ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వెళ్ళరా ఇక్కడ బాటలో మందిరం వెళ్ళు అని ఏం చేస్తారు చెప్పండి? మందిరాన్ని పంపించి పిల్లల్ని అక్కడ వాడటానికి వాళ్ళు మహా సంతోషిస్తారు. అదిగో నా బిడ్డ పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మందిరంలో క్రమంగా ఎదుగుతున్నాడు, చాలు నా జీవితంలో నా పరమ తండ్రి నా బిడ్డలను వదలడో అన్న నమ్మకం కలుగుద్ది. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. కొంతమంది పిల్లలు ఉంటారా, ఫోటోగ్రాఫర్లాగా వస్తారు. ఎవరిలాగా వస్తారండి? ఫోటోగ్రాఫర్లాగా వస్తారు. సెల్ ఫోన్లు పట్టుకొని ఇటు తీసి మందిరం బాగా అలంకరణ చేశారు, ఈ సంవత్సరం బాగా చేశారు, ఈ సంవత్సరం బాగా జరుగుద్ది అనుకుంటా, రేపటి జరిగే విందు ఏమిటి, ఆర్భాటం ఏంటి అనేటువంటి ఎంక్వైరీలో ఉండి ఫోటోగ్రాఫర్లుగా వచ్చి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. నేను చెప్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనం ఎక్కడ దీవించబడాలని కోరుకుంటున్నామో అదే చోట మన పిల్లల ఎదగటానికి మనం ప్రోత్సహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అక్కడ రాయబడిన మాటను చూస్తే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడిచ్చింది చెప్పండి? సేవకి ఇచ్చింది. అతడండి నిదానంగా ఎదిగి ఏమయ్యాడండి? పెద్దోడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమయ్యాడు? మందిరంలో చిన్న వయసుగా పరిచర్యలు అడుగుపెట్టి వయసు రీత్యా చక్కగా కొంచెం ఎదిగి ఏమయ్యాడండి? పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత అంట దేవుడు అతనికి తోడై ఉండటం ప్రారంభించాడు. చదవండి, ఈ చరిత్ర అంతా అదే మీకు అర్థం అవటానికి చెప్పాను. ఇప్పుడు సమూయేలు గ్రంథం 1వ సమూయేలు 3వ అధ్యాయము ఇప్పుడు అద్భుతమైన 19వ చరణం ఇప్పుడు చదవండి.
సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలో ఏదియు తప్పిపోలేదు. విన్నారుగా? ఓ తల్లి ప్రార్థన చేసి సంతానాన్ని కోరుకుంటే ఆ బిడ్డలు ఎంత దీవించబడతారో చూడండి, ఎంత ప్రేమానురాగాలతో బలపరచబడతారో చూడండి. ఆమె ప్రార్థన వల్ల పొందుకుని సేవకి ఇవ్వాలనుకుంది. ఏం చేసిందండి? సేవకి ఇచ్చింది. ఆ సేవకు అప్పగించేటప్పుడు చిన్నోడు, చిన్న వయసు అంట. కానీ ఇప్పుడు ఏమయ్యాడంటండి? పెద్దోడయ్యాడు. అయితేనంట అతనికి ఎవరు తోడై ఉన్నారంటండి? ఎవరు తోడై ఉన్నారంట? యెహోవా అతనికి తోడై ఉన్నందున అతడు ఏది పలికితే అది జరిగిందంట. అందరు ఆమేనండి. ఎవరు? సమూయేలు పెద్దవాడై ఉన్నప్పుడు దేవుడు అతనికి ఏమై ఉండెను? తోడై ఉండెను. సమూయేలు నోరు తెరిచి ఏది పలికితే అది తప్పిపోకుండా ఏమైందండి? నెరవేర్చబడింది. గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామండి. మందిరములు ఎదుగుతున్న పిల్లలు, మందిరములో ఎదిగి పెద్దవాళ్ళు అవుతున్న పిల్లలకి నా దేవుడు తోడై ఉంటాడు. వారు ఏది ఆజ్ఞాపి వాళ్ళు మాట్లాడతారో ఇది జరుగునుగాక, ఇది నెరవేరునుగాక, ఈ కార్యం సఫలమవునుగాక, ఈ అద్భుతం జరుగునుగాక అన్న వారి జీవితాలలో అద్భుతం జరిగించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన క్రీస్తు. అందుకేనండి మనం కన్న పిల్లలు ఎక్కడ పెరిగే వాళ్ళగా ఉంచాలంట? ఒక దైవికమైన సన్నిధిలో, ఒక దైవ క్రమంగా వాళ్ళ పెరిగేటట్లు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన పిల్లల మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వస్త్రధారణ కూడా చాలా నిక్కచ్చిగా తల్లిదండ్రులు చెప్పాలి. అమ్మా అక్కడికి వెళ్ళండి, నువ్వు సరిగ్గా కూర్చోవాలి, చాలా పొదుపు, నీ వస్త్రధారణ చాలా ఇదిగా ఉండాలని పిల్లల్ని గద్దించి పొదుపుగా ఆ మందిరంలో ఏం చేయాలంటే వాళ్ళ క్రమం అనేది నేర్పాలి. నేర్పలేదనుకో వాళ్ళని చూసి వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళ డ్రెస్సులు ఎక్కడో వేసుకునే డ్రెస్సులు మందిరంలో వేసుకుని వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకునే పరిస్థితులు చాలాసార్లు కూడా లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దండం పెట్టి చెప్తున్నా, దేవుని పిల్లలు వారికి ఇచ్చిన పిల్లల్ని ఎక్కడ ఉంచాలో చెప్పండి? దేవుని క్రమములోనే పెంచితే మరి యొక్క సమూయేలు లాగా నా దేవుడు దీవిస్తాడు. వారి నోటి మాట ఏది పలుకుతారో అది నెరవేరుద్ది. ఈరోజు చూడండి, చాలా మంది అండి మందిరానికి వస్తారా, వాళ్ళ పిల్లలు పచ్చి తాగుమూతులుగా లోకంలో కనపడుతుంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. రూపం చక్కగా ఉంటుంది, పిల్లలని చెప్పుకుంటారు కూడా, వాళ్ళు సంబరపడతాడు. వాడు తాగుమూత అయిపోతే, భయంకరమైన వ్యసనాలకు అలవాటు పడిపోతే, వాడి దేహం తాగుడుకు అలవాటు పడి శరీరాన్ని అప్పుడే వాడు భయంకరమైన పాడు చేసుకుంటుంటే, వాళ్ళని మించి ఎదిగినప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏమండి తాగితే తాగనివ్వండి, ఏది చేస్తే అది చేయనివ్వండి, ఇప్పుడు ఒక్కడేనండి ఏదన్నా అంటే ఏదైనా అయిపోతాడేమో, కాబట్టి వాడు ఏది చేసినా పర్వాలా చేయనివ్వు. ఆ తర్వాత బాధ, వేదన, ఆ కన్నీళ్ళు, ఆ కలవరాలను అనుభవించేది ఎవరు చెప్పండి? ఆ తల్లో తండ్రో, ఆ కుటుంబమో. ఆ చెడ్డ పేరు వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతటి కూడా ఆ భయంకరమైన చెడ్డ పేరు ఆస్వాదించబడద్ది. అందుకే మీతో చెప్తున్న అందరూ కూడా వినాలి. సమూయేలు అంట ఎక్కడ పెద్దవాడయ్యాడండి? దేవుని మందిరములో ఎదుగుతూ పెద్దవాడైనప్పుడు యెహోవా అతనికి ఏమై ఉండెను? తోడై ఉండెను. అతడు ఏది మాట్లాడినా అది తప్పిపోకుండా ఎవరు నెరవేర్చారండి? దేవుడు నెరవేర్చాడు. మరి ఈ వాక్యం విన్న తర్వాత ఆనాటి ఆ స్వామ్యులకే కాదు, ఈరోజు ఇదిగో దేవుని పిల్లలనబడి మన అందరికీ ఆయన తోడై ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? మనం ఎక్కడ పెరగాలంటండి? ఆయన వాక్యములో, ఆయన ప్రార్థనలో, ఈ ఉపవాస ప్రార్థనలో, ఇటువంటి దైవ సహవాసంలో, ఇదిగో దేవుని పరిచారకుల యొక్క సహవాసంలో, ఒక దైవికమైన క్రమములో మనం పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే మనకెవరు తోడుగా ఉంటారు? యెహోవా తోడై ఉంటాడు. మనం ఏది మాట్లాడినా అది తప్పిపోకుండా జరిగేటట్లు పరమ తండ్రి సహాయం చేస్తాడు. ఎవరు చెప్పండి? ఆయన పేరేంటో చెప్పండి. అందరు చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఆయన పేరేంటో చెప్పండి. నజరేయుడైన. కాబట్టి ఒక్కసారి అయ్యా, ఆనాడు అన్న ప్రార్థనకి ఆ సమూయేలు అనే బిడ్డ ఎంతగా పెద్దవాడై అతనికి మీరు తోడై ఉండి, అతడు ఏ మాట పలికినది ఏమవ్వలేదండి?
తప్పిపోకుండా దేవుడు కార్యం జరిగేటట్టు అది ఆమోదించాడు. మరి ఈ రోజున 26వ రోజు రాత్రి ఈ శ్రేష్టమైన ఉపవాస ప్రార్థనలో మనం ఎదగవలసింది ఎక్కడో తెలుసా? అందరు కూడా చెప్పండి, ఎక్కడ ఎదగాలి చెప్పండి? దేవుని పరిచర్యలో, దేవుని వాక్యములో, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఉపవాస ప్రార్థనలో, ఆయన సన్నిధిలో మనం ఎదుగుతూ ఫలిస్తున్నప్పుడు ఆ పరమ తండ్రి మనల్ని ఉన్నతమైన రీతిలో దీవిస్తాడు. మనం మాట్లాడిన ప్రతి మాట అది జరుగునట్లు ఆయన కార్యం చేస్తాడు. అట్టి కృప ఈ 26వ రోజు రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కార్యక్రమానికి విచ్చేయబడిన బిడలకును, ఈ లైవ్ ద్వారా ప్రత్యక్షంగా ఈ ఆరాధన కార్యక్రమాన్ని వీక్షించిన బిడలందరికీ అట్టి కృప నా దేవుడు దయచేసి దీవించునుగాక. ఈ వాక్యం విన్న తర్వాత ఇప్పుడు మీరు ఒక ఆలోచించండి. మనం ఎక్కడ పెరిగితే దేవుడు తోడై ఉంటాడు అన్న దానికి నిర్వచనం ఏంటంటే, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యములో, ఆయన ప్రార్థనలో, ఆయన యథార్థతలో, ఆయన పవిత్రతలో, ఆయన చిత్తానికి లోబడటంలో మనం ఎదుగుతున్నప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. మనము మాట్లాడిన ప్రతి మాట అది తప్పిపోకుండా దేవుడు ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. కనుక ఆ విధమైన ఒక దైవికమైన ఆలోచన చేసి అటువంటి నిర్ణయానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరు కూడా ఒకసారి తరల వంచండి, ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభా, నీ మందిరములోనే ఎదిగి పెద్దవాడయ్యాడు సమూయేలు. యెహోవా అతనికి తోడై ఉన్నందున అతన్ని మాట్లాడిన మాట తప్పిపోక దేవుడు కార్యం చేసి అతనిని దేవుడు ప్రవక్తగా స్థిరపరిచాడు ఇశ్రాయేలీల మధ్య. ఈ రోజున మన జీవిత పయనములో ఏ విషయాలలో దేవుడు స్థిరపరచాలని ఆయన ఆలోచన అయిందో, ఆయన నిర్ణయం అయ్యిందో, ఒక చిన్న తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహా గొప్ప దైవమా, యేసన్న తండ్రి, నీ కొందనాలయ్యా. చాలా దీవెనికరంగా మాట్లాడుతూ వచ్చావు. చాలా గొప్ప దేవుడు అని చెప్పక తప్పదు. ఇదిగో నీ ప్రజలు నిన్ను వెంబడించి నిన్ను ఆశ్రయించడానికి వచ్చే ప్రజల్ని దర్శించు. విశేషంగా నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. వచ్చిన ప్రజలు ఆనాడు అన్న 3 దినాలు ఎవ్వరి ముఖం చూడకుండా మందిరంలోనే నైనా తపస్సు చేసింది, చేతులెత్తి అడిగింది, కార్యం జరిగింది. ప్రభా, నీ సన్నిధికి రాబడుతున్న పిల్లలు ప్రభా, ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడావు. సమూయేలు నీ మందిరంలో చిన్న వయసు నుంచి ఎలా పెద్దవాడయుండి అతనికి మీరు తోడయుండి అతడు పలికిందల్లా ఎక్కడ అది తప్పిపోకుండా ఎలా జరిగించావో అయ్యా, నీ పిల్లలు నీ జీవితాలలో కూడా అటువంటి కార్యాలను మీరు జరిగించండి. తేటగా సూటిగా మాట్లాడావు. ఈ చల్లని శుభరాత్రి మాతో మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు అను శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి వేడుకొనున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన విజ్ఞాపన ఆలకించిన దేవునికి ఆకాశం వైపు చేతులెత్తి గట్టిగా దేవునికి చేతులు ఊపుతూ స్తోత్రం చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. మంచిది. ఈ లైవ్ ద్వారా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన దైవ జనంగానికి ప్రభు ఈ రాత్రి మీకు మంచి విశ్రాంతినిచ్చి మందిరములో తన వాక్యములో, తన యథార్థతలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, ఇటువంటి ఉపవాస ప్రార్థనలో రోజు రోజుకి ఆత్మీయంగా ఎదుగుతున్న పిల్లలకు ఆయన ఎలా తోడై ఉండి వారి అన్ని మాట్లాడిన ప్రతి మాట ఎలా నెరవేర్చబడద్దో మీ జీవితాల్లో కూడా నా దేవుడు మీరు ఎదుగుతూ అన్ని విషయాలలో మీరు దీవెన పొందుతూ బహుగా దీవించబడాలని కోరుకుంటున్నాం. రేపటి రోజు బుధవారం 27వ తారీఖు చక్కగా బుధవారం తెల్లవారుతుండగా స్తుతి నైవేద్యం అనే ఓ చక్కటి ఆరాధనలో కలిసి ఆరాధన చేద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.